హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి దగ్గరి 100 స్థానాలకి ఎలా సవరించి రాస్తాం అనే దానికి సంబంధించి ఒక కాన్సెప్ట్ మరియు ఒక ట్రిక్ ప్లస్ చివరిలో ఒక మంచి క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 100కి సవరించి రాయండి అన్నాడు. అంటే ఒక సంఖ్యను దగ్గర 100కి సవరించి రాయడం అంటే దగ్గరి 100 యొక్క గుణిజాలు 100, 200, 300 2 so on లకు సవరించి రాయడం. అంటే మనకి ఏదైతే ఒక నంబర్ ఇస్తారో దాన్ని ఆధారంగా చేసుకొని ఒకటి 100 కన్నా రాస్తాం. అంటే ఇది వీటి మధ్య ఉన్నటువంటి నంబర్ని మనకి ఇచ్చినప్పుడు వీటిని ఆధారంగా చేసుకొని మనకు వాటి గుణిజాలకు సవరించి రాస్తాం అన్నమాట. చూడండి, ఇక్కడ కొన్ని నంబర్స్ అనేవి తీసుకోవడం జరిగింది. 100, 120, 140, 160, 180, 200. అంటే వీటిలో చూడండి, అన్నిటికంటే చిన్న సంఖ్య ఏంటి? 100. అన్నిటికంటే పెద్ద సంఖ్య ఏంటి? చూడండి, మనకి కనిష్ట సంఖ్య వచ్చేసి 100, గరిష్ట సంఖ్య వచ్చేసి 200, మధ్య సంఖ్య వచ్చి 150. అంటే ఈ 100కి ఈ 200 కలిపితే 300/2 చేస్తే మనకు వచ్చి 150. అదే ఈ యొక్క 160ను దగ్గరి 100 స్థానానికి సవరించి రాయండి అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేసాం? 150కి 160 అనేది పెద్దగా ఉందా చిన్నగా ఉందా చూడాలి. ఇప్పుడు చూడండి, 160 గ్రేటర్ దెన్ 150 అవుతుంది. అంటే 150 కంటే 160 అనేది పెద్దది. అంటే అప్పుడు ఏమవుతుంది? దీన్ని 100 స్థానం సవరించి రాయాలంటే దీని ముందు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలంటే దాని తర్వాతే వెళ్ళాలి. ఎందుకంటే దీనికంటే పెద్దగా ఉంది కదా. 160ను దగ్గరి 100 స్థానం 200కి. ఇప్పుడు చూడండి, 150ను దగ్గరి 100 స్థానానికి సవరించి రాయండి. అంటే 150ని సవరించి రాయండి. మనం ఏం చేయాలి? ఈ మధ్య సంఖ్యకి ఇది పెద్దగా ఉందా చిన్నగా ఉందా లేదా సమానంగా ఉందా చూడాలి. ఇప్పుడు చూడండి, 150 ఈక్వల్స్ టు 150. అంటే 150 150కి సమానం. కాబట్టి మనం ఏం చెప్తాం? దాని తర్వాత వచ్చే 100ల స్థానానికి సవరించి రాస్తాం. 150ను దగ్గరి 100ల స్థానం 200కి సవరిస్తాం. 140ను దగ్గరి 100 స్థానానికి సవరించి రాయండి అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? 140 150 కంటే చిన్నగా ఉందా పెద్దగా ఉందా చూడాలి. ఇప్పుడు చూడండి, 140 లెస్ దెన్ 150. అంటే చూడండి, 150 కంటే 140 అనేది చిన్నగా ఉంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే దాని యొక్క ముందు స్థానంకి సవరించి రాస్తాం. దీని యొక్క ముందు స్థానం ఏమొస్తుంది? 140 కంటే ముందు మనకి 100 అనేది వస్తుంది. ఏం చెప్పొచ్చు? 140ను దగ్గరి 100ల స్థానం 100కి సవరిస్తాం. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 150 కంటే తక్కువ ఉంటేనేమో దాని ముందు 100ల స్థానం 100కి సవరించి రాస్తాం. 150 లేదా 150 కంటే ఎక్కువ ఉంటే దాని తర్వాత వచ్చే 100ల స్థానం 200కి సవరించి రాస్తాం. అంటే ఇదేంటంటే ఒక మధ్య నంబర్ని తీసుకొని ఎలా ఒక నంబర్ని ముందు స్థానానికి కానీ వెనక తర్వాత వచ్చే దగ్గర స్థానానికి సవరించి రాయడం అనేది ఈ మధ్య సంఖ్య అనే దాని మీద ఆధారం చేసుకొని చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, ఇప్పుడు చెప్పబోయే రూల్ అనేది ఏ 100ల స్థానానికైనా సవరించి రాయడానికి ఉపయోగపడేది రూల్ అన్నమాట. 100లో సగం 50. ఇది 2 అంకెల సంఖ్య. దీనికి ఏమొస్తాయి? మనకి 1ల స్థానం ఉంటుంది, 10ల స్థానం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే 1ల స్థానాన్ని 10ల స్థానాన్ని పరిశీలించి ఇచ్చిన సంఖ్య ఏ స్థానానికి రౌండ్ చేయాలనేది డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఒక సంఖ్యలోని 1ల 10ల స్థానంలో ఉండే అంకెలతో ఏర్పడే సంఖ్య గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే దాని తరువాత దగ్గర 100 స్థానానికి సవరిస్తాం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి, 180ను దగ్గర 100ల స్థానానికి సవరించి రాయండి అన్నాడు. అంటే మనం ఏం చెప్తున్నాం? ఏ సంఖ్యనైతే మనం సవరించాలనుకో అందులో 1ల 10ల స్థానాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ 1ల స్థానం 0, 10ల స్థానం 80. ఇది మొత్తం కలిపితే మనకి 80. ఇప్పుడు ఈ 80 అనేది ఏముండాలి? 50 కంటే సమానంగా ఉందా లేదంటే పెద్దగా ఉందా చూడాలి. ఇప్పుడు చూడండి ఏమంటున్నా? 180లో 1ల 10ల స్థానంతో ఏర్పడే సంఖ్య ఏంటి? 80. ఇప్పుడు ఈ 80 అనేది దీనికంటే పెద్దగా ఉందా చిన్నగా ఉందా లేదా సమానంగా ఉందా అంటే దానికంటే పెద్దగా ఉంది. సో మనం ఇక్కడ ఏం రాయొచ్చు? 80 గ్రేటర్ దెన్ 50 అని రాయొచ్చు. చూడండి, 180ను దగ్గర 100ల స్థానం 200కి సవరిస్తాం. నెక్స్ట్ చూడండి, 150ను దగ్గరి 100ల స్థానానికి సవరించి రాయండి. ఇప్పుడు ఈ 150 నుంచి మనకి ఏం కావాలి? 1ల 10ల స్థానంలో ఉన్నటువంటి సంఖ్య అనేది కావాలి. చూడండి ఏమంటున్నాం?
150లో ఒకట్ల పదుల స్థానంతో ఏర్పడే సంఖ్య వచ్చేసి 50 అంతే కదా. ఒకట్ల స్థానం పదుల స్థానం. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి, ఏమవుతుంది? 50 ఈక్వల్స్ టు 50 అంటే ఒకదానికొకటి సమానంగా ఉన్నాయి. సమానంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దాని తర్వాత వందల స్థానానికి సవరించి రాస్తాం. చూడండి, 150ను దగ్గర వందల స్థానం 200కి సవరిస్తాం. ఒక సంఖ్యలోని ఒకట్ల పదుల స్థానంలో ఉండే అంకెలతో ఏర్పడే సంఖ్య లెస్ దెన్ 50 అయితే దాని ముందు దగ్గర 100 స్థానానికి సవరిస్తాం. చూడండి, ఏమంటున్నా? 140ను దగ్గరి వందల స్థానానికి సవరించి రాయండి అంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి? ఈ ఒకట్ల పదుల స్థానాన్ని దీంతో కంపేర్ చేసుకోవాలి. చూడండి, 140లో ఒకట్ల పదుల స్థానాలతో ఏర్పడే సంఖ్య వచ్చేసి 40. ఈ 40 దీనికి సమానంగా ఉందా, చిన్నగా ఉందా, పెద్దగా ఉందా చూడాలి. ఇప్పుడు చూడండి, మనకి ఏమొస్తుంది? నలభై లెస్ దాన్ 50 అంటే చిన్నగా ఉంది. అప్పుడు ఏం రాయొచ్చు మనం? 140ను దగ్గర వందల స్థానం 100కి సవరిస్తాం. ఈ విధంగా మనకేంటంటే 100లో సగం 50 అనేది ఎలాంటి నంబర్లు ఇచ్చినా 100కి సవరించి రాయమన్నప్పుడు ఈ రూల్ లేదా ఈ ట్రిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మనకి ఎక్కడ చూసుకున్న నెంబర్ని సవరించమండంలో ఇక్కడ మనకి ఏంటంటే రేంజ్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనకు ఆ నంబర్ని ఏం చేయమన్నాడు? రౌండ్ చేయమన్నాడు. అది చేయడానికి మనకు ఉపయోగపడే రూలే ఇదనమాట. 50 100లో సగం 50 తీసుకుంటే ఒకట్ల పదులు ఏ సంఖ్యనైతే మనం మార్చాలనుకుంటాం అందులో ముఖ్యంగా మనం ఒకట్ల పదుల స్థానాన్ని దీంతో కంపేర్ చేసుకోవాలి. అంటే 50కి సమానంగా ఉందా, లేదంటే ఎక్కువ ఉందా, లేదా తక్కువ ఉంది, దాన్ని బట్టి మనం ముందు సంఖ్యకి రౌండ్ చేయాలా, తర్వాత సంఖ్యకు రౌండ్ చేయాలనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, 100లో సగం 50ని ఉపయోగించి ఎలా చెప్పొచ్చు ఒక టేబుల్ని తీసుకోవడం సరే. ఇక్కడ చూడండి, ఒక సంఖ్య 40. ఈ 40 50 కంటే చిన్నదా పెద్దదా అంటే చూడండి 50 కంటే చిన్నది. దీనికంటే ముందు మనకి 100కు సవరించడానికి ఏమైనా ఉందా అంటే ఉన్నది ఒకటే ఆప్షన్ మనకి 0. 100 × 0 0. 230. ఈ 30లో 30 అనేది అప్పుడు ఏం చేయాలి? 50 కంటే చిన్నదా పెద్దదా అంటే 50 కంటే చిన్నది. అప్పుడు దాని ముందు వచ్చే వందల స్థానం ఏమవుతుంది? 200 అనేది అవుతుంది. తర్వాత 4387లో ఒకట్ల పదుల స్థానం ఏముంది? 87 అనేది ఉంది. ఈ 87 50 కంటే పెద్దది అంటే దాని తరువాత వందల స్థానానికి వెళ్తుంది. మీకు తర్వాత దాని గుణిజం ఏమొస్తుందో తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా చూడండి, మనకు 100 అనేది 3 అంకెల సంఖ్య. ఇక్కడ 3 అంకెలు తీసుకోండి. 3 అంకెల కరెక్ట్గా 100 గుణిజం ఏంటిది? ఇక్కడ 300. దానికి మనకి ఏం రావాలి? 100 గుణిజాన్ని తొందరగా మనం ఐడెంటిఫై చేయాలి. దీనికి ఒక 100 కలపండి. అప్పుడు ఏమొస్తుంది? 004 అంటే 400 వస్తుంది. అంటే 4400 అంటే ఈ 3 సంఖ్యల్ని కలిపి మనకి ఏమొచ్చింది? 400 వచ్చింది. అప్పుడు 4400 అనేది ఈ 4387 తర్వాత రాసే సంఖ్య ఇదనమాట. అలాగే ఇదే రూల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. చూడండి, 53867. ఇక్కడ మనకి 867 100 అంటే 867 ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి? దీనిలాగా రాయాలనుకున్నప్పుడు అప్పుడు 100 గుణిజం ఏంటి? ఇక్కడ 800. దానికి ఒక 100 కలపండి, 900 అంటే 53900. అంటే ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనకి ఇలాంటి పెద్ద నంబర్లు ఇచ్చినప్పుడు దాని గుణిజం ఏదో కనుక్కోవడానికి మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ట్రిక్ అనేది మనం ఉపయోగించి తెలుసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. 725ను దగ్గర వందల స్థానానికి సవరించి రాయండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఈ 4 ఏది కరెక్ట్ ఆన్సరో చెప్పాలి. ఇప్పుడు చూడండి, మనం 725ను దేనికి సవరించమన్నాం? 100కి సవరించమన్నాం. 100కి సవరించమన్నప్పుడు మనకు చెప్పిన రూల్ ఏంటి? 50. ఆ 50 25 కంటే పెద్దగా ఉందో చిన్నగా ఉందో చూడాలి. అంటే 25 అనేది 50 కంటే చిన్నగా ఉంది అంటే దాని ముందు స్థానానికి సవరిస్తాం. అంటే 725ని సవరిస్తే ముందు వచ్చే స్థానం ఏంటంటే 700. మనకు చూడగానే ఇక్కడ ఉందనుకుంటాం, కానీ ఇది తప్పు. బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే 650లో చూడండి 50 అనేది 50కి సమానం అంటే దాని తర్వాత స్థానం అంటే 700కే సవరిస్తాం. ఇక్కడ చూడండి 749 అనేది 50 కంటే చిన్నది అంటే దానికంటే ముందు స్థానం. దీనికంటే ముందు స్థానం ఏంటి? 700 కదా. అంటే దీన్ని తర్వాత సవరించిన 700, దీని ముందుకు సవరించిన 700.
కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి దీనికి ఏమవుతుందంటే బి అనేది రైట్ ఆన్సర్. బి అనేది రైట్ ఆన్సర్. ఓకే, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆన్ చేసి అన్ని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోగలరు. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. అందరికీ ధన్యవాదములు.